ఈ కామాక్షి ఎందరికి చెప్తుందో ఏంటో అని ఆలోచిస్తుంటుంది ప్రభావతి. ఇంకా రోహిణి వచ్చాక, ఏంటి రోహిణి ఎంత పని చేసావు అసలు, ఈ కామాక్షి వస్తే అందరికీ చెప్పేసి వస్తూ ఉంటుంది, వీటిలో కనిపించిన వాళ్ళందరికీ చెప్తూ వస్తూ ఉంటుంది అని. అంతలోపనే కామాక్షి వస్తుంది. ఏంటి వదిన ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏంటి మీ వదిన వచ్చేసి ఇలా మాట్లాడేసి వెళ్ళింది. శృతి వాళ్ళ అమ్మ వచ్చేసి ఏంటి నువ్వేం బాధపడకు, అయినా పూల వ్యాపారం నీకు కూడా బాగా సెట్ అవుతుంది, అది ఇది అని తిను కూడా ఎటకారం మొదలు పెడుతుంది అనమాట. ఇంకా అలా ఇలా మాట్లాడుతూ ఉండగా, నాకైతే చీటీల వ్యాపారం ఉంది, నీకేం పని లేదు కదా, నువ్వు ఈ పూల కొట్టు చూస్తూ ఉండు అని అలా అని వెటకారంగా చేస్తుంటుంది. ఇంకా అప్పుడు రోహిణి వెళ్ళిపోతుంది. ఇంకా సడన్గా ఋషులు శాపం వేస్తారు కదా, అలా వేస్తాను తన పూల కొట్టు మాయమైపోవాలి అని అంటుంది. అంతలోపే కార్పొరేషన్ వాళ్ళు వస్తారు. కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు అత్తయ్య అని రోహిణి వచ్చి చెప్తుంది. ఇంకా వాళ్ళు వచ్చి తీసేయడానికి కొట్టు ఇదేనా అని చూస్తూ ఉంటారు. అంతలోపు ఈ రోహిణి, కామాక్షి, ప్రభావతి అందరూ బయటకు వచ్చేస్తారు. ఇంకా ప్రభావతి ఇంకా రోహిణి సైలెంట్గా సైడ్కి ఉంటారు. కానీ ఈ కామాక్షి అడుగుతుంది, ఏంటి ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. అంతలో ఆయన వచ్చేసి చెప్తాడు, ఆఫీసర్ వచ్చేసి, ఇది రోడ్కి అడ్డంగా రోడ్కి ఇలా పెట్టుకోకూడదు పర్మిషన్ లేకుండా, అందుకని తీసుకొని వెళ్తున్నాము అని అంటారు. ఇంకా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఇంకా కామాక్షి అంటుంది, ఎవరు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని చెప్పండి, వాళ్ళని ఎడాపడా తిట్టేస్తుంది అనమాట. ఇష్టం వచ్చినట్టు శాపం ఇస్తూ ఉంటుంది. అంతలో మీనా ఆటోలో నుంచి దిగుతుంది. ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. తర్వాత ఇలా మీనాకి కామాక్షి చెప్తుంది, ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట, ముద్రస్టు కంప్లైంట్ ఇచ్చారంట, వాళ్ళు నాకు దొరకాలి ఎవరని, వాళ్ళని తాట తీస్తాను అది ఇది అని శాపాలు వేస్తూ ఉంటుంది. తీసేసుకొని వెళ్ళాలి అని చెప్తుంది. తర్వాత ఇంకా మీనా ఏడుస్తూ, వద్దండి సార్, దీనిపైన లోన్ ఉంది, చాలా కష్టపడి తీసుకున్నాము, మా ఆయన చాలా కష్టపడి పెట్టాడు అది ఇది అని. అంతలో మీనా వాళ్ళ మావయ్య వస్తారు. ఏం జరుగుతుంది అంటే, రోడ్కి అడ్డంగా ఉందని తీసేస్తామంటున్నారు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారంట, తీసేస్తామని అంటున్నారు మావయ్య అని చెప్తుంది మీనా. ఇంకా వద్దని చెప్పండి మావయ్య అంటుంటే, ఇంకా మీనా వాళ్ళ మావయ్య కూడా, వద్దు, ఎందుకు తీసేస్తున్నారు అంటే, మీరు పర్మిషన్ లేకుండా ఈ షాప్ని పెట్టారు, ట్యాక్స్ కట్టట్లేదు, పర్మిషన్ తీసుకోండి, కావాలంటే ఇక్కడికే వదిలేసి వెళ్ళిపోతాము అది ఇది అని చెప్తూ ఉంటారు. ఇంకా తీసుకెళ్ళిపోవాలని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. అప్పటికి ఇంకా మీనా వాళ్ళ అత్తయ్య ఇంకా రోహిణి సైలెంట్గా ఉండడం చూసి కామాక్షి అంటుంది, మీ మనసులో అనుకుంటుంది, వీళ్ళు ఇంతగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే వీళ్ళే కంప్లైంట్ ఇచ్చుంటారు, వీళ్ళదే ఈ పని అని అనుకుంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ రోహిణి ఇంకా ప్రభావతి బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇంకా అంతలోపలే కొట్టుని తీసుకెళ్తుండగా మీనా వాళ్ళ మావయ్య కలిసి, వద్దండి సార్, దయచేసి వద్దు వద్దు అంటారు. ఇంకా అంతలోపు ఇంకా మీనా బాలుకైనా మా ఆయనకైనా ఫోన్ చేయాలని చేస్తుంటుంది. బాలుకి ఫోన్ చేసి ఇలా జరిగిందంతా చెప్తుంది. అంతలో, నువ్వు బాధపడకు, నేను వస్తున్నాను అని బాలు చెప్తాడు. బాలు వచ్చిన వెంటనే మీనా హగ్ చేసుకొని బాధపడుతుంటుంది. మీరు ఎంత కష్టపడి కొనిచ్చారు ఇది అని బాధపడుతూ ఉంటుంది. ఇంకా కామాక్షి బాగా తిడుతుంది, ఇది ఎవరు పని కాదు, మన వాళ్ళ దగ్గర వాళ్ళు చేసే ఉంటారు, కంప్లైంట్ ఇచ్చారని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అని చెప్తుంది. కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన ఎలా తీసుకెళ్తారు అది ఇది అంటే, ఇంకా కామాక్షి రోహిణిని డౌట్ పడుతుంది. తర్వాత కామాక్షికి చాలా డౌట్ ఉంటుందన్నమాట రోహిణికి ప్రభావతి పైననే. ఇంకా పోతే పోయింది, వదిలేయని మీనా అంటుంది. ఇంకా మీనా వాళ్ళ మావయ్య అంతా మంచి జరుగుతుంది, బాధపడకు మీనా అని అంటారు. తర్వాత పైకి వెళ్ళి డాబా మీనా వెళ్ళి బాధపడుతుంది అనమాట. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది.